అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇవాళ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, అంటే లేట్ అయ్యింది. నిన్న గార్డెన్ పని అంతా చేసుకునేటప్పటికి కొంచెం ఎండ వచ్చేసింది. ఇవాళ మే 2. నిన్న తీసిన వీడియో దీంట్లో పెడతాను. తర్వాత నిన్న వాపింజర్ ఫాల్స్ ట్రైల్లో కూడా తీశాను కొంచెం వీడియో, అది కూడా పెడతాను. నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి పంపించండి. కామెంట్లు కూడా పెట్టండి. నేను ఏం చేయాలన్నది తెలుస్తుంది నాకు. మీకు నచ్చుతుందా లేదా ఏంటి అనేది. నా తోట చూపిస్తాను రండి. చూసారా, అది నా డాగ్వుడ్ అంటారు, వైట్ది. ఎంత ఫ్లవర్స్ వచ్చినాయో. మొన్న ఏమీ లేదు, పుల్లలాగా ఉండింది. ఎన్ని అసలు ఎంత ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్ అనమాట. ఇంకా అక్కడ కూడా చూసారు కదా, లోపలగా ఉంది కూడా డాగ్వుడ్ అనమాట. తర్వాత ఇదేమో పింక్ డాగ్వుడ్. బాబా ఎంత బాగుందో. పింక్ డాగ్వుడ్, వైట్ డాగ్వుడ్ ఎంత బాగున్నాయంటే. మే 2. గార్లిక్ మస్టర్డ్, plenty of it here. We are in Wapinjas Creek trail. So this is crabapple flowers. It's a small crabapple flowering. Oh, what is this one? This is also crabapple? No, not this. Let me see. Not that one. Okay, this isn't open yet. Yeah, this is all crabapple. And lots of garlic mustard. This is all garlic mustard. And here is the Wapinjar Creek. ఇక్కడ బటర్ఫ్లై ఉందన్నమాట, దాన్ని జూమ్ చేస్తున్నాను. అందుకని చూడండి, అది బటర్ఫ్లై ఎంత బాగుందో. జూమ్ చేసి తీసాను అనమాట. సో క్వైట్గా తీసాను, చాలా బాగుంది. Okay, these are spring beauties. They are not wood anemones. These are spring beauties. And more ramps. A ton of ramps here. A lot of. And these are all spring beauties. Trout lilies are past their peak. They already bloomed. So the trout fish, when they come in the creek, when the trout lilies are blooming, that means the trout is in the creek. The fishermen చేపలు పట్టే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ట్రౌట్ అనే పేరున్న చేపలు వస్తాయన్నమాట. అదే టైంలో ఇక్కడ ఆ ట్రౌట్ లిల్లీ ఫ్లవర్స్ వస్తాయి. అందుకని చెప్పేసి ట్రౌట్ లిల్లీస్ అంటారు అనమాట. Yeah, there's quite a bit of trout lilies. Okay, here's some, and these aren't blooming yet, or maybe they have already done it. It's some form of anemone, see? Yeah. So trout lilies are past. So when the trout lilies are blooming, the trout fish is in the thing. That's Helleborus. Hellebora, right? Yeah, I think so. Yeah. I used Google Lens. Very nice spot of spring beauties. Look at them. They're so pretty. Wow. A lot of them. స్ప్రింగ్ బ్యూటీస్ అంటారు వీటిని. చాలా అందంగా ఉన్నాయి, అన్ని వైల్డ్ ఫ్లవర్స్. ఇక్కడేమో అది వాపింజస్ క్రీక్ అలా వస్తుందన్నమాట. Yeah, there are lots of birds here. చాలా బర్డ్స్ ఉన్నాయి. వాటర్ దీంట్లో ఫిషింగ్ కూడా ఉంటుంది. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫిష్, రైట్? Trout and the June berries, shad bush was in bloom, and then they're called also June berries because the shad fish is coming in the creeks at that time. Yeah, at the same time. So there are lots of anemones. Yep. And then the ramps. ఎన్ని ఉన్నాయంటే ర్యాంప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. So these are the yellow violets. Usually don't see them, but and the spring beauties. There is one more here. So yellow violet and the spring beauties.
crab apple, white blooms, crab apple. So beautiful. చూసారా ఇవాళ May 1st 2024 ఎంత చక్కగా స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా పువ్వులు వచ్చేసాయి. చూసారా ఇవన్నీ స్ట్రాబెర్రీస్ అనమాట, పువ్వులు వచ్చేసాయి. ఎంత చక్కగా వచ్చేసాయో. తర్వాత స్ట్రాబెర్రీస్ ఇంకొక 2 వారాల్లో మళ్ళీ చూపిస్తాను. స్ట్రాబెర్రీస్ వచ్చేస్తాయి అనమాట. ఇదంతా స్ట్రాబెర్రీస్ పువ్వులతో చక్కగా ఉంది నా తోట. టూలిప్స్ అన్నీ అయిపోయినాయి, అన్నీ కూడా ఎర్రవే ఉన్నాయి అని చెప్పేసి ఈసారి ఎల్లో కొనుక్కొచ్చుకున్నాను అనమాట. అంటే సేల్లో ఉందని ఎల్లో పెట్టుకున్నాను. వీటిని పియనీస్ అంటారు. ఎంత అసలు మొన్నటిదాకా ఇంతే ఉన్నింది, ఇప్పుడు అంత మొగ్గలు వచ్చేసినాయి. ఇంకొక 2 వారాలు, వారం 10 రోజుల్లో పువ్వులు వస్తాయి, చూపిస్తాను. ఇది బ్లీడింగ్ హార్ట్స్ అంటారనమాట. చూసారా బ్లీడింగ్ హార్ట్స్, ఆ హార్ట్ షేప్లో ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో. ఇవి బ్లీడింగ్ హార్ట్స్. సరే నా పీచ్ ట్రీ మొత్తం పువ్వులు అన్నీ రాలిపోయినాయి, కాయ రావాలి మరి. మొన్న ఫ్రీజ్ వచ్చింది, బహుశా చూద్దాం ఎలా వస్తాయో, ఎన్ని కాయలు వస్తాయో, ఎన్ని పండ్లు వస్తాయో. ఇది నా గార్డెన్ అంతా కలుపు మొక్కలు తీసేసాను, వీడింగ్ అయిపోయింది మోస్ట్లీ. ఇక్కడ అంటే ఈ సర్క్యులర్గా ఎందుకు ఉందనుకుంటారేమో, అబవ్ గ్రౌండ్ పూల్ ఉన్నిందనమాట. అది తీయించేసేసి ఆ స్థలంలో మట్టి వేయించి గార్డెన్ పెట్టుకున్నాను. ఈ రాళ్ళు ఒకటి ఒకటి అన్నీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అవి ప్రతి ఒక్కటి తీసి మళ్ళీ వాటి కిందన కొంచెం మళ్ళీ మట్టేసి అదే కాంపోస్ట్ లాంటిది వేసి మరీ సర్దుతున్నాను అనమాట. లేకపోతేనేమో ఇంకా ఇవన్నీ చెయ్యాలి. ఇలాగ రెండిటి మధ్యన గడ్డి వచ్చేస్తుంది, అది లోపలికి వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా సగం చేసాను, సగం చేయలేదు. చూసారు కదా, ఇదంతా చేయాలన్నమాట. ఇవన్నీ తీసి మళ్ళీ పెట్టాలి. సో ప్రతిదీ కూడా తీసేసి మళ్ళీ పెడతాను స్ప్రింగ్లో. ప్రతి 2 ఏళ్ళకో ఒకసారి ప్రతి ఏడాది చేస్తాను, ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి చేస్తాను. సో ఇదేమో టమాటోలు అనమాట, బిగ్ బాయ్ టమాటో. ఇదేమో రెడ్ చిల్లీ పెప్పరు, ఇదేమో ఇంకొక టమాటో. ఇవన్నీ కూడా చూసారా, గార్లిక్ ఎంత బాగా పెరిగిపోయిందో, ఎంత పెరిగిపోయిందో, చక్కగా పెరిగింది ఈసారి. ఇవి వాలంటీర్గానే వచ్చాయి. ఇవి పొటాటోస్ అనమాట, నేను వేసినవి కాదు, కానీ నాకు తెలిసిపోద్ది అనమాట ఏం మొక్క అన్నది. అవేమో పొటాటోస్. ఇది ఇంకొక పచ్చిమిరకాయ. ఇవన్నీ కూడా గార్లిక్ బాగా పెరుగుతున్నాయి సార్, చాలా హెల్తీగా వస్తున్నాయి. ఈ గార్లిక్ మధ్యలోనేమో ఉల్లిపాయలు వేసాను ఈసారి, చిన్న చిన్న ఉల్లిపాయలు. చూద్దాం ఎలా వస్తాయో. నాకు ఈ ఉల్లిపాయలు సరిగ్గా రావు, ఇలాగా సీడ్ ఉల్లిపాయలు ఉంటాయన్నమాట ఇలాంటివి. అవి ఇగో ఇలా వేసాను, ఇగో వస్తున్నాయి చూసారా. ఇవంతా కూడా దీంట్లో ఉల్లిపాయలు వేసాను. అది ఇంకొక హాలపైన పెప్పర్ అన్నది. ఇంకొక టమాటో, ఇది రోమా టమాటో. ఇంకా ఇవి ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. గ్రేప్ హయసంతియాస్. ఇదేమో కొద్దిగా దెబ్బతింది, బెల్ పెప్పరు, అంటే బుట్ట పచ్చిమిరకాయ. ఇది కూడా రెడ్ చిల్లీ వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా గార్లిక్ అనమాట. చూసారు ఎంత బాగా పెరిగినాయో నా గార్లిక్. ఇదేమో టర్నిప్స్, అది సీడ్స్ వచ్చేస్తున్నాయి, అంటే గింజలు వచ్చేస్తాయి అన్నమాట. అలా గింజలు వస్తే మళ్ళీ ఫాల్ సీజన్కి మళ్ళీ మొక్కలు వచ్చేసి నాకు దుంపలు వస్తాయి అన్నమాట. ఇవైతే కొత్తగా వస్తున్నవి రాడిషెస్ అనుకుంటాను. ఇవి రాడిషెస్, టర్నిప్స్ను. ఇవి రాడిషెస్, ఇది రాడిష్, ఇది టర్నిప్స్. ఇవైతే మామూలు దుంపలు వస్తాయి. ఇవన్నీ కూడా టమాటో మొక్కలే, కానీ చిన్నవన్నమాట. అవి వస్తాయి, చిన్న టమాటోలు వస్తాయి. నేను కొద్దిగా తీసి జాగ్రత్త పెట్టి పెంచుతాను అన్నమాట. ఇదేమో నా చెర్రీ, సవర్ చెర్రీ అంటారు. వీటిలన్నీ నేను పప్పులో వేస్తాను, కాయలు వస్తాయి కనుక. ఈసారి నేను గింజ నుంచి పెంచానండి, గింజలు వేసి పెంచాను. 4-5 మొక్కలు వస్తే ఒకటి నుంచి మిగిలి తీసేసాను. చూసారు ఎంత అందంగా ఉన్నాయో.
పూలే బాగున్నాయి. ఇవి సవర్ చెర్రీ. నాకు తెలిసిన చోట ఆ సవర్ చెర్రీస్ తెచ్చుకుని నేను మీల్స్ ఆన్ వీల్స్ వెళ్తాను. నా పాత వీడియో చూడండి, నేను పెద్ద ముసలాళ్ళకి మీల్స్ పెడతాను కదా, అక్కడ ఉంది అది సవర్ చెర్రీ చెట్టు. అక్కడి నుంచి తెచ్చుకుని అవి పప్పులు వేసుకోవడం నేర్చుకున్నాను. సరే బాగుంది కదా అని గింజలు వేస్తే వచ్చినాయి అనమాట. 5 ఏళ్ళు అయింది. మొక్క బాగా పెరిగింది. చూద్దాం. ఇదేమో నాది ఏంటంటారు, స్నో పీస్. ఇది కూడా స్నో పీస్ అనమాట. స్ప్రింగ్ ఈజ్ హియర్ అని పెట్టుకున్నాను. ఇది బాగానే ఫిక్స్ చేసుకున్నాను, అంటే తెచ్చుకున్నదంతా వేసి మొత్తానికి కొంచెం గట్టిగా నేను నిలబెట్టాను. చూడాలి అది ఎలా ఉంటుందో. ఇది నా పీచ్ ట్రీ, ఒకటి తీసి బకెట్లో వేసాను. దానికన్నా ఉంది కింద. అది ఎవరికన్నా ఇచ్చేస్తాను అనమాట. ఎవరికన్నా కావస్తే అడగండి. చూసారు కదా నావన్నీ. ఇంకా ఇవన్నీ సరి చేయాలన్నమాట. ఇవేమో జుక్కినీ పెట్టాను. ఇదొకటి జుక్కినీ. ఇదేమో పార్స్లీ, ఇటాలియన్ పార్స్లీ, సూపులో పనికి వస్తుంది. ఇది చూసారా మేపుల్ ట్రీ. ఇంకా ఆకులు రావట్లేదు, వస్తున్నాయి ఇప్పుడేను. అది చూసారా ఆ మేపుల్ ట్రీ. అది యాపిల్ ట్రీ మొత్తం ఫ్లవర్స్ వచ్చున్నాయి. మన పక్కింటి వాళ్ళది. లాస్ట్ ఇయర్ నేను నా పాత వీడియోలు చూడండి, యాపిల్ చెట్టు గురించి, యాపిల్ సాస్ ఎలా చేయాలి అన్నీ చెప్పాను. ఇది చూసారా మేపుల్ ట్రీ ఎలా ఉందో. ఇది అంటే చిన్న సీడ్ నుంచి, అంటే గింజ నుంచి వచ్చింది అనమాట. 8 ఏళ్ళు పట్టింది ఇంత పెద్ద సైజు రావడానికి. 8 ఏళ్ళు 9 ఏళ్ళు అంతే దానికి. కానీ ఎంత పెద్దదైందో చక్కగా. వెనకాలంతా కూడా పుల్లలా ఉండేది, అదంతా ఫిల్ అయిపోతుంది. స్ప్రింగ్ అంటే అది యాపిల్ ట్రీ కూడా బాగానే పువ్వులు బాగా పెట్టింది. ఈసారి బాగానే వస్తుందని చూద్దాం.